నా పేరు నరసమ్మ. నరసమ్మ. ఏ ఊరు మీది? ఈ ఊరే. ఏం పని చేస్తారమ్మా మామూలుగా మీరు? మీకు ఇవే పని అమ్మా, ఇక ఏం పని చేయం. ఇంకా సాత కాకుండా అయిపోయింది. వ్యవసాయం చేసుకుంటారు. వ్యవసాయమే చేస్తాం కానీ ఇక వ్యవసాయం కూడా సాతం అయితే లేదు. ఇక కూలలో దొరకరు, ఏం దొరకరు. మళ్ళీ నా కార్యకలు అయిపోయి అదే మా ఆయన ఏం చెప్తాం దండుగా. ఎన్ని రోజులమ్మా ఇక్కడ ఒడ్లు పోసి? 2 నెలల దాకా అవుతుంది. 2 నెలల దాకా అవుతుంది. చూసి 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 అవి చెప్తుంది. ఎంత బాల్యం చేసినా కానీ కూడా పట్టించుకుంటలేరు. కేసీఆర్ ఉన్నప్పుడు గింతగా మీరు బాధపడ్డారా? కళ్ళాల కాడ గింత ఆయన మంచి ఆయన ఇగో ఎక్కడెక్కడ భూములు పడబడ్డాయన పట్టలు చేసిండు మంచిగా. ఆయన అన్ని పనులు మంచిగా చేసిండు. ఇక్కడేమిది దారిద్రపోడు ఎక్కి గోస పెడతాడు. ఎవరు? జవంత్ రెడ్డి. అందరూ తెల్లారితే చేస్తారు. మీరు పొద్దుగా లేస్తే ఈ కళ్ళాల కాడే ఉంటారు కదా? కళ్ళాల కానీ పొద్దు ఆనబడ్డ పదనమే ఏది పడ్డా గజగజ దొంగతుంది. ఆనబడ్డ పడ్డప్పుడు బాధ అనిపిస్తుంది. ఆనబడ్డప్పుడల్లా బాగా గట్ట పీసులు వచ్చాయి. ఎవరు నష్టం కావాలయ్యా అది? కూడా కొట్టాడట రేవంత్ రెడ్డి. తక్షణ కూడా ఉంటాడు. ఏం కొంటాడో ఏం కథను. ఇంకా 3 రోజుల తర్వాత అసలే కొన్నాడట. అప్పుడు దాకా మీది పోతుందా మరి? ఏమో ఎక్కడ దక్కనే. ఇప్పుడు మీరు ఒడ్లు అమ్ముకోలేదు మరి, మళ్ళీ వ్యవసాయం చేశారంటే పైసలు కావాలి. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? చెత్తరం నా కొడుకు చేయకంటాడు. అది ఎందుకు ఈ ఒడ్లు అమ్మడం పోవట్లేదు సరిగా? మళ్ళా శాతగాని వాళ్ళు అయితే ఆడ పడతారు, చెత్తరు, కార్యకర్తలు తెచ్చి వద్దంటాడు. ఈసారి గివ్వే ఇంకా చెయ్యం. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా చేసిరమ్మా మీరు వ్యవసాయం? మంచిగానే చేసినాం అయ్యా, మంచిగా చేసినాం. గట్టినే ఆయన వాళ్ళ పళ్ళకు అటు పోయిన ఆయన లారీ గటో గిటో తోలిచ్చేది. కానీ ఇప్పుడేంది అబ్బా, ఓ ఎన్నడన్న ఒక్కనాడు లారీ వస్తుంది, ఎన్నడన్న ఒక్కనాడు పోతే. అందుకే ఇన్ని దినాలు ఆలసిపోయినాయి. యూరియా బత్తాలు ఎట్లా ఉన్నామా ఇప్పుడు? ఊరిగా బత్తాలు 330 300 మంచి దొరుకుతున్నాయా అంటున్నా? ఏమో ఇప్పుడు ఎంత అయిందో మేము పోతలేము. ఇక వడ్లు అన్న కాడి నుంచి పోతలేము. ఎంత అయిందో ఇక ఈ కాడి నుంచి కొన్నాళ్ళకి కెరక. ఇక రైతులు మంచిగా రాజం చేస్తున్నాను చెప్తుండగా ఏ దండగా. మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుందమ్మా? కేసీఆర్ అత్తే మంచిగా. ఏమేమి చేసిండమ్మా మీకోసం? పైసలు ఇచ్చేది, రైతు బంధు ఇచ్చిండు, అదేందో ఇవన్నీ ఇచ్చిండు. మాది అన్న జాగలు పడ ఉన్నాయి, అన్నీ వెనకన్నా నుంచి పడ ఉన్నాయి. ఆయన వచ్చినాక మంచిగా పట్టలు చేసిండు. ఈయన కూడా మంచిగా చేస్తుండు అమ్మ. ఫ్రీ బస్ ఇస్తుండు, ఇంద్రమ్మ ఇల్లు ఇస్తుండు. వాళ్ళు పోతారు ఫ్రీ బస్కు, పోయిన వాళ్ళు పోతారు. మేము పోతామా అసంటి వాళ్ళకు? ఇల్లు వచ్చినామా మీకు? రాలే. ఆన్య మాది ఇల్లు కూలి ఆన్య వాడు వస్తుంది. నాకు రాదు అయ్యా. నేను కుంటిదాన్ని ఒక కట్టె పట్టుకొని వస్తాయి. ఒక కట్టె పట్టుకొని మెల్లగా కుంటుక వస్తాను. రాదు. 500 గ్యాస్ అయినా ఎత్తుండా మరి? 500 గ్యాస్ లేదు, ఏం లేదు. గ్యాస్ 500. మళ్ళీ ఎత్తారా మరి రేవంత్ రెడ్డికి ఓటు? ఇంకా వేసుడుందా? ఇంకా నిలబడతాడా? ఎత్తాడా? వేయరు. ఓటు ఆడడానికి వస్తే ఏం చెప్తావు మనం? వేయరు దండగా. ఇంకా జవంత్ రెడ్డికా వేసేది? అందరు కండాల పడ్డాడు. మంచిగా చేస్తుండగా అమ్మ. ఎందుకు ఇంత బదనం చేస్తున్నావు? నేను బదనం చేస్తాను ఇట్లనే నా పని చేస్తే. రైతు బంధు ఒక్క ఏడాదికి ఇచ్చిండు. రైతు బంధు ఏడాదికి, సంవత్సరం. ఇక కేసీఆర్ అప్పులు చేసిండు, నా దగ్గర పైసలు ఏమని చెప్తుండు. ఎట్ట చేసిండో మనకు తెలియదు. అది ఆ లేక మాత ఎట్ట చేసిండో.